బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ షర్మిలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఏఐసీసీ నియమించింది. గిడుగు రుద్రరాజు స్థానంలో ఆమెను నియమించారు. ఈ మేరకు నియామక ప్రకటనను కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఇక కాంగ్రెస్ ప్రత్యేక ఆహ్వానితుడిగా గిడుగు రుద్రరాజును నియమించారు. ఈ నెల 4న కాంగ్రెస్ లో చేరిన షర్మిలకు పీసీసీ చీఫ్ బాధ్యతలను అప్పగిస్తారని భావించారు. అనుకున్న ప్రకారమే ఆమెను పీసీసీ అధ్యక్షురాలిగా నియమించారు. దీంతో షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలను త్వరలో తీసుకోబోతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కృష్ణ, ఏపీసీసీ చీఫ్ గా షర్మిలను నియమించింది కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? మరి కాసేపటి క్రితమే వైఎస్ షర్మిలకి ఏదైతే రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ పార్టీ పగ్గాలైతే ఏఐసీసీ ఏపీ ఐసీసీ ప్రెసిడెంట్ గా అయితే పగ్గాలైతే అప్పాజెప్పుతో అయితే నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ప్రస్తుతం ఏదైతే ఉన్నారో గిడుగు రుద్రరాజు అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన అయితే నిన్న రాజీనామా కూడా చేయటం అయితే మనం చూస్తూనే ఉన్నాము. ఈ రాజీనామా షర్మిలని అధ్యక్షురాలుగా పీసీసీ అధ్యక్షురాలుగా నియమిస్తారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర కమిటీ తన రాజీనామాగా చేయమన్నట్లు కూడా తను చెప్పడం అయితే మనం చూస్తాం. ఈ నేపథ్యంలో షర్మిల అయితే అధికారికంగా ఈ రోజు నుంచి అయితే పీసీసీ అధ్యక్షులుగా అయితే ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతారు. దీంతో పాటు ప్రధానంగా ఏదైతే ఇప్పటి వరకు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు తెలుగుదేశం ఇటు జనసేన పార్టీలు ఏదైతే రాజకీయాల్లో రాబోయే ఎన్నికల్లో నువ్వా నేనంటూ సాగుతున్న నేపథ్యంలో షర్మిల కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి ఆ దిశగా అయితే అడుగులు వేస్తున్నట్టు మనకి ప్రధానంగా తెలుస్తుంది. ముఖ్యంగా షర్మిల యొక్క ఏదైతే రాకతో ఏదైతే గతంలో కొంతమంది ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్లు నిరాకరించిన సందర్భం కానీ లేకపోతే ప్రస్తుతం వాళ్ళ మార్పు విషయంలో ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించడంలో షర్మిల సక్సెస్ అనేది కూడా రాజకీయ వర్గాల నడుస్తున్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. కృష్ణ, అదే విధంగా ఇప్పటి వరకు వైసీపీ పార్టీ టీడీపీ పార్టీ మధ్య వార్ నడుస్తుంది అనుకోవచ్చు ఎలక్షన్ కి సంబంధించి. కానీ ఇప్పుడు ఇక ఏపీలో షర్మిల రాకతో ఇక అన్నా చెల్లెల వార్ నడుస్తుందని అనుకోవచ్చా? అంటే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ షర్మిల వాళ్ళు కూడా స్వాగతం అయితే పలుకుతున్నట్లు మనం చూస్తా ఉన్నాం. షర్మిల వస్తే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయ ఓటు బ్యాంకు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్న ఓటు బ్యాంక్ కూడా జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ చూస్తా ఉన్నాం. అదే ఓటుని మళ్ళీ షర్మిల వచ్చేసి వెనక్కి లాగుతుందని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీలో ఆనందం అయితే ఉన్నట్లయితే ప్రధానంగా తెలుస్తుంది. షర్మిల అనేది ఇటు జగన్మోహన్ రెడ్డికి కలిసి వస్తుందా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది పెడుతుందా అనేకైతే రాబోయే ఎన్నికల్లో అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. కానీ ఏదైనా షర్మిల అయితే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ ఓట్లు లాగుతుందని చెప్పి పెద్ద ఎత్తున అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ వస్తున్న వాదనగా చాలు. థ్యాంక్ యూ కృష్ణ.